శుభ్రంగా తీసి వాటర్లో వేసుకోవాలి. వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మష్రూమ్ తొక్క తీయకుండా ఎప్పుడు కర్రీ అనుకోండి, ఇలా నీట్గా ఉండాలి. ప్లేట్లో కట్ చేసుకోవాలి. మేము కొంచెం చిన్నగా కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలాంటి మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ ఫ్రై అంతా ముందుగా మనం కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నుంచి వాటర్ బయట తీరిన తర్వాత కొంచెం సేపు ఉంచుకొని వెంటనే వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. ప్లేట్లో తీసుకోవాలి. 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. పెద్దవైతే 2 సరిపోతే, చిన్నవైతే 4. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఈ సైజ్ టమాటాలు అయితే 3 తీసుకోండి, చిన్నవైతే 4 తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు దీంట్లోనే కొంచెం ఉల్లిపాయ, అల్లం, అలాగే జీడిపప్పు వీటిని మొత్తాన్ని మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ తీసుకోవాలి. కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ కాగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం చెక్క, 4 మిరియాలు, అలాగే 2 లవంగాలు, కొంచెం సాజీరా, అలాగే బిర్యానీ ఆకు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. కలర్ చేంజ్ అయ్యాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యి చూడండి. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని ఎక్కువ వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ముందుగానే మనం మిక్సీ పెట్టుకున్న ప్యూరీ. దీంట్లో ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాం. ఉప్పు, పసుపు, కారం మీకు సరిపడా వేసుకొని నేను 2 స్పూన్స్ వేస్తాను. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి. దీన్ని మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేదా కొంచెం ఉడికించుకోవాలి. ఇలా లెట్ ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. ఒక్కసారి కలబెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. కొంచెం దించుకునే ముందు కసూరి మేతి వేసుకోవాలి. ఇంతే, మష్రూమ్ కర్రీ రెడీ.